జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఇళ్ల స్థలాలు, అక్విజిషన్ కార్డులు, హెల్త్ కార్డు విషయంలో జర్నలిస్టులున్న ప్రతి సమస్య విషయంలో పోరాడుతుంది. పోరాటానికి రాష్ట్ర కమిటీ మీరు ముందుకుపోయి మీరు రాష్ట్ర కమిటీ ముందుకుపోయి మనం కలిసి పోరాటాలను నిర్మించినందుకు ఖమ్మం జిల్లా నుంచి అలా సార్కు రాష్ట్ర కమిటీకి మేము విప్లవాన్ని సార్ ఖమ్మం మీరు ఎప్పుడు నిర్ణయించినా ఏ కార్యక్రమం ఇచ్చినా మేము ఒక మిలిటరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖమ్మంలో గత ప్రభుత్వాలలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్ విపి గౌతమ్ ఇద్దరు కలిసి కేబినెట్ ఆమోదంతో 40 జీవన పాఠశాల కింద 23 ఎకరాల ఉపయోగించారు. కేబినెట్ ఆమోదంతో కేబినెట్ సీఎం ఓకే వాళ్ళు ఇచ్చిన 40,000 జీవో ఇచ్చారు. అలాగే కొత్తగూడెంలో 17 ఎకరాలని ఐడెంటిఫై చేసి జీవో ఇచ్చారు. జీవో వచ్చి ఇచ్చిన తర్వాత ఆ జీవోని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ వాళ్ళ వృద్ధి రాదైనా వాళ్ళ తొత్తులైనా కనీసం అవగాహన వాళ్ళకు ఒక సొసైటీని ఏర్పాటు చేశారు. ఆ సొసైటీలో సభ్యత ఎవరు చేసుకోవాలో తెలియదు, సొసైటీ అంటే ఏంటో తెలియదు, సొసైటీ ఉండే లక్ష్యాలు ఏంటో తెలియదు, సొసైటీ ఉండే రైట్స్ ఏంటో తెలియదు. ప్రతి విషయంలో కలెక్టర్ మాట్లాడేవాళ్ళు. కలెక్టర్ నిజంగా మన జర్నలిస్టులని హౌసింగ్ సొసైటీని వీపింగ్ చేసి వీపి గౌతమ్ మే 5వ తారీఖున జీవో ఇస్తే అప్పుడు ఏదైతే ఉన్నాయండి, జూన్ 18న నలుగురు ముఖ్యమంత్రుల సమక్షంలో బారాస ఏర్పడిన సమయంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి సీఎం గారు ఖమ్మంలో ఉన్న జర్నలిస్టు అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నా, ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ఉన్నది, అదే కూడా నువ్వు చూసుకోమని చెప్పి బాధ్యత తప్పించింది. జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చిన తర్వాత సర్వే పెట్టి సర్వే చేయించి సర్వే ప్రణాళికను బట్టలు పట్టి మన భూమిని నిర్దేశించాలి. అడు తర్వాత మన డబ్బులు కడతాం. అది వదిలిపెట్టి ఏమి జీవో వచ్చింది కదా మీరు ఒక్కొక్క 3 లక్షలు కట్టండి, 3 లక్షలు కట్టండి, 4 లక్షలు కట్టండి అంటూ వాదన పెట్టారు. దీనికి తలవా పక్కలేని అవసరం సొసైటీ కొంతమంది అందులో చెప్పిన చెప్పినా కూడా తలవా కట్టకుండా డబ్బులు కట్టకుండా హైదరాబాద్లో ఇట్లనే డబ్బులు కట్టి 22 సంవత్సరాల కూడా ఆనాడు 22 ఏళ్ల క్రితం 2 లక్షలు కట్టారు. ఇల్లు అమ్ముకొని కట్టుకున్నారు, ఎక్కడ అమ్ముకొని కట్టుకున్నారు. ఈ రోజు రాలేదు. ఇదే ఖమ్మంలో 30,000 రూపాయలు 15 ఏళ్ల క్రితం వసూలు చేశారు. అవి ఇంకా ఇవ్వలేదు. ఇవన్నీ పోకపోగా మీరు ఆలోచించిన వ్యక్తులారా మనం రిజిస్ట్రేషన్ ఆఫీసు పోతాం. గూగుల్ మ్యాప్ రిజిస్ట్రేషన్ చేస్తా, మనం మ్యాప్ వేసి సర్వే నెంబర్ వేసి అప్పు చేసి తర్వాత రిజిస్ట్రేషన్ అవుతాయి. గూగుల్ మ్యాప్ చూపించి ఈ గూగుల్ మ్యాప్ తోటి మీ పని అయిపోయింది, ఏమి డబ్బులు కట్టుకుని అంటారు. వీళ్ళు ప్రకారం వచ్చి డబ్బులు కట్టే కట్టనే ఉందంటారు. రోజు రేపు వెళ్ళి కార్యాలయం చేసిండు కలెక్టర్ గౌతమ్. ఎందుకో కానీ పువ్వాడ అజయ్ కుమార్ ఎంతమంది జిల్లాలో ఉన్న ఎంపీ వదిలేని చదువుకొని నానాలయ సంబంధించి చదువుకొని కేటీఆర్ వరకు కూడా పాపం ఎలాంటి కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ ఇంప్లిమెంట్ చేసుకోండి, మీరు చేసుకోండి అని చెప్తే అజయ్ కుమార్ విపి గౌతమ్ కలిసి ఆ జీవోని కోల్డ్ స్టోరేజ్లో పడేసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటప్పుడు కాదు. తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చిందన్నారు. ఎన్నికల షెడ్యూల్ పోయిన తర్వాత ఎన్నికల్లో ఆయన ఇంటికి పోయాడు, ఈయన ట్రాన్స్ఫర్ అయ్యాడు. మంత్రి ఓడిపోయాడు, కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇప్పుడు మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇళ్ల స్థలాల సమస్య విషయంలో రాష్ట్ర కమిటీ సహకారంతో మళ్ళీ మనకు మిలిటరీ పోరాటం చేయకపోతే ఈ అబద్ధాలు కార్యాలయం జరిగింది. అంతా ఒక
నువ్వు ఎట్లా మాకు జీవో ఇప్పించినావు అంటే మాకు ఇంట్లో నీకు ఇష్టం లేదు. ఈ 8 ఎకరాలు 14 ఎకరాల మీద 14 ఎకరాల కంటిన్యూషన్ భూమి ఉండగా డిస్ప్యూట్ ల్యాండ్ తీసుకొచ్చి జీవో పెట్టించి ఆ జీవో తీసుకొచ్చింది. అది అందుకనే మిత్రులారా క్లారిటీ లేదు వాళ్ళలో. మేము ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తాం, ఇల్లు ఇప్పిస్తాం, స్థలాలు ఇప్పిస్తామంటే వాళ్ళు చెప్పే మోసపు మాటలు మాత్రమే. భూముల గురించి, సొసైటీ గురించి, దానికి ఉండే లక్షణాల గురించి మనం మొత్తం నాకు అవగాహన ఉంది. ఇవన్నీ మీరు కోపంతో మాట్లాడితే మీరు వచ్చి మీతో మాట్లాడతారని అన్నాడు. వాళ్ళ డబ్బులు కట్టమన్నాడు. ఎట్లా డబ్బులు కడతాం? తీసుకుపోయి మన డబ్బులు కడితే ఆయన డబ్బులు కడితే సొసైటీ డబ్బులు కడితే గోదావరి ఇస్తే ప్రాసెస్ పూర్తి కావాలి, సర్వే చేయాలి, గంటలు బాపాలి. ఏమన్నా కోర్టులో కేసు ఉందే అదేవా కేసు ఉంటే మేము కేసు వేసిన కొంతమంది వస్తారు, మా కొంతమంది వస్తారు. అవన్నీ ప్రశ్నించాలి. ఇది ప్రభుత్వం ప్రశ్నించాలి, ఇది కలెక్టర్ ప్రశ్నించాలి. ఇది చేయలేదు. అందుకని మీరు ఆలోచించండి. మళ్ళీ మనం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అవసరం వస్తే లాఠీ దెబ్బతిద్దాం. ఒకవేళ వాళ్ళు నిన్నటి పోరాటం చేద్దాం, ఒకవేళ జైలు పోదాం, ఆంధ్ర చేద్దాం, దేనికైనా సిద్ధం అవుతాం. ఎందుకంటే ఎవరైనా అడిగితే నిన్న బయటకు వెళ్ళగానే ఇచ్చింది సార్. అది ఇంకా కాదు, ఆయన లోపలనే ఉన్నాడు, గట్టిగా లోపలనే ఉన్నాడు, ఇంకా కాదు. ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి పట్టుకొని తిరుగుతున్నావు, ఇంకా కాదు అంటే బాధపడే వాళ్ళు నాకు ఇవ్వడం ఇష్టం లేదు, రకరకాల కారణాలు చెప్పి కోర్టు వివాదాలు సృష్టించి నన్ను ఇబ్బందులు బాధ చేస్తున్నారు. మనం నిత్యం పోరాటం సిద్ధం కావాలి. అది ఉపయోగిస్తారు. దానిపై అనుగుణంగా మనం నడుచుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.